పల్లె మేలుకోవాలి, ఇల్లు మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. అజ్ఞానం అవివేకం మరచిపోవాలి, మనం విజ్ఞానం వివేకము నేర్చుకోవాలి, మనం విజ్ఞానం వివేకము నేర్చుకోవాలి. మన బాధలు తన బాధలు తెలుసుకోవాలి, మన బాధలు తన బాధలు తెలుసుకోవాలి. మనం సమాజ సాధనకై నడుం కట్టాలి, మనం సమాజ సాధనకై నడుం కట్టాలి. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి, నవ సమాజం అవతరించాలి. సూపర్ అక్క. ఒక్కొక్క పాట గురించి కాబట్టి ఇప్పుడు ఆ పాటకు చాలా బాగా పాడుతుందని నాకు కేసీఆర్ చేతుల మీద ₹1,00,000 అవార్డు కూడా ఇచ్చారు. ఫస్ట్ సూపర్ వచ్చేసింది. అంటే చేతుల మీద తీసుకున్నారా? ఎక్కడికి వెళ్ళి స్వాతంత్ర దినోత్సవం అప్పుడు హైదరాబాద్ లో వచ్చి తీసుకున్నారా ఈ పాట కోసం? హరితహారం పైన వాడిన, అప్పుడు హరితహారం పైన బాగా వాడిందని అవార్డు. సూపర్ అక్క. ఇంత మంచిగా వాడుతున్నారు, ఇంత టాలెంట్ ఉంది. కానీ ఇప్పుడు అందరు ట్రెండింగ్ లోకి వచ్చేస్తున్నారు, కొత్త వాళ్ళు ఆడుకున్న. కానీ మీరు ఎందుకు అక్క బయటికి రావట్లేదు? అంటే అప్పుడు బాగా ఫేమ్ ఉండే, ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయింది ఎందుకు? ఇక పిల్లలు అందరు సంసారం అంతా చూసుకుంటా నాకు అంతా మీరే వాడిండ్రు అక్క ఇప్పుడు పాట మహిళ మేలుకోవాలి. పిల్లల్ని, జాబ్ ని, పాటల్ని పిల్లలకి మా ఆయనకి తల్లిదండ్రులు ఫస్ట్ నా పెళ్ళిళ్ళే అప్పుడే చనిపోయింది అన్నట్టు, ఎవరు లేరు, మేమిద్దరమే కదా. పిల్లలు చిన్నోళ్ళు, అప్పటి నుండి మీరే ఉండడం. అన్నయ్యలు కూడా నాకు ఈ అన్నయ్యల ప్రోగ్రామ్ చేసుకుంటా ఇక్కడనే చాలా బిజీ ఉండేది, అంత ఇంట్రెస్ట్ చేయలేదు. నేను హైదరాబాద్ కి ఎప్పుడన్నా వచ్చి పాటలు ఇస్తుంది, పోలేదు ఎందుకు అని. అంటే ఏ పాటలైనా ఇక్కడ హుజరాబాద్ సైడ్ ఇక్కడే పాడేస్తున్నా. డిస్టిక్ అన్ని డిస్టిక్ తిరిగిన మొత్తం, ఎక్కడ అందరు కళాకారులు ఎవరు ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ అన్ని చేసిన, సినిమా సాంగ్స్ అన్ని పాడిన, అన్ని దేవుడి భక్తి పాటలు చాలా క్యాసెట్లలో పాడిన.